మా ఉద్యోగ జీవితాలు కూడా అంటే ఐ నెవర్ గాన్ టు మై చైల్డ్స్ పేరెంట్స్ మీటింగ్ అండ్ దే ఆర్ ఇన్ స్కూలింగ్ ఆర్ కాలేజ్. ఎప్పుడు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేది. నేను వెళ్ళలేదు కూడా వాస్తవం చెప్పాలంటే. అంటే వాళ్ళు ఎలా చదువుకున్నారు, ఏం చేస్తున్నారని అంత కీన్‌గా పట్టించుకునే పరిస్థితులు అప్పట్లో మాకు ఉండేవి కాదు. వి వర్క్డ్ ఎట్ నార్త్ తెలంగాణ రీజియన్‌లో పనిచేస్తున్నప్పుడు 90s అండ్ 2000 మధ్యలో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఈ కమ్యూనిజం అండ్ నక్సలిజం యొక్క ప్రభావం వల్ల చాలా తీవ్రమైన పరిస్థితులు అప్పట్లో ఉండేటివి. వాటినన్నిటినీ మేము వన్స్ బీన్ డిప్లాయిడ్ టు ది ఏరియా అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనం హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఇళ్ళకి వచ్చి చేయాలంటే ఇట్ టేక్స్ మంత్స్ టుగెదర్. నెలల తరబడి కూడా కుటుంబాలకు దూరంగా ఉండే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు తీసుకున్నటువంటి మన రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకున్న చర్యల వల్ల అయితేనేమి, మొత్తం ప్రభుత్వం వల్ల అయితేనేమి, ఈ రకంగా ఇప్పుడు నక్సలిజం అనేది పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది కొంత. కానీ అది వచ్చింది అని చెప్పి మనం అజాగ్రత్తగా రిలాక్స్ అవ్వడానికి ఉండదు. ఎందుకంటే ఎల్డబ్ల్యూఈ మావోయిస్ట్ స్ట్రాటజీ ఈజ్ ఆల్వేస్ ఏ ఛాలెంజింగ్. కాబట్టి ఆ విధంగా మనం అజాగ్రత్తగా ఉండడం కాదు, అప్రమత్తంగా ఉండాలి ఇంకా కూడా. ఎందుకంటే ఫర్దర్గా వచ్చినప్పుడు మనం ట్యాకిల్ చేసుకునే విధంగా ఉండాలి తప్ప. కాబట్టి ఆ పరిస్థితిలో అట్లా గడుస్తూ వచ్చింది. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత చెప్తారా విశేషాలు మరైతే? ఎందుకంటే సార్ లైఫ్‌లో ఇప్పటివరకు ఆయన జర్నీలో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్‌లో ఉన్నారు. బట్ గవర్నమెంట్ మేబీ పర్మిట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకని మీరు రిటైర్ అయ్యాక మళ్ళీ ఇంకొకసారి నేను తీసుకుంటాను సార్. అప్పుడు మాట్లాడతారు కదా డెఫినెట్‌గా. వి నీడ్ దీస్ అని. ఏమంటారు? ఓకే. చెప్తారా చెప్పారా చెప్పండి. కాదండి. ఇప్పుడు అంటే మేము ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు కొన్ని విషయాల్ని అంటే మేము చేసినటువంటి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే వీ కెనాట్ కమ్ ఇన్ టు ది ఫ్రంట్ ఎండ్. ఎస్ సార్, ఐ అండర్స్టాండ్. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు, కానీ యూ కెనాట్. కానీ నిజానికి పోలీస్ ఉద్యోగం అని అంటే ఏ స్థాయిలో ఉన్నా సరే అంత ఈజీయా సార్? ఇది ఒక ప్యాషన్ ఉండాలి బేసిక్గా. ఏదో ఒక ఉద్యోగంలే దొరికితే చాలు అనుకొని రావటానికి కాకుండా ఒక ప్యాషనేట్గా అంటే చేస్తున్న పని పట్ల ఇష్టం అనేది ఉన్నప్పుడు అది స్థాయి ఏదైనా కూడా దాని పట్ల మనకు అభిరుచి ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, దాన్ని నిలబెట్టుకోవాలన్న తపన కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి పద్ధతిలో ఉంటే బాగుంటుంది. ఇక్కడున్న లేక్ని లోపల ఒక చిన్న లేక్ ఉంది చూసారా, ఆ లేక్ని యూట్యూబ్లో ఎవరో పెట్టారు. ఓకే. పెట్టి యూసఫ్ కూడా మన మెట్రో స్టేషన్ దగ్గరే పోలీస్ లైన్ ఒకటి ఉంటుంది, అందులో ఈ లేక్ చాలా బాగుంటుంది, హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు అని పెట్టారు. మరి బాబు ఇది హ్యాపీగా వెళ్ళి చూసొచ్చే ఏరియా కాదురా నాయన, కింద నేను కమెంట్ పెట్టాను. అసలు ఎవరు అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్ హియర్, ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ పెట్టకండి అని చెప్పని. సో ఇది కూడా నేను ఈ వీడియో ద్వారా చెప్పాలని అనుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ అసలు ఎగ్జాక్ట్గా చాలామంది సిఎల్ఎస్ఎల్ కూడా ట్రైనింగ్ అవుతూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా 2 ముక్కలు మాట్లాడిస్తే ఎంతో మరి యంగర్ జనరేషన్స్కి ఒకలాంటి ఇన్స్పిరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను కూడా యూనిఫామ్లో కనిపించాలి, దేశానికి ఏదంతా చేయాలి. ఈవెన్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడిన వాళ్ళు అవుతారు ఆడపిల్లలు. మీకు ఆడపిల్లలు ఉన్నారా సార్? ఇద్దరు మగపిల్లలేనా? రైట్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో, సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్కి ఆడపిల్లలకి మీరు యాజ్ డిపార్ట్మెంట్లో మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకి డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఒక మాట అని చెప్పగలుగుతారా? ఆడపిల్లలు మగపిల్లలు అన్నటువంటి వ్యత్యాసం అనేది ఉండకూడదు, నెంబర్ 1. ఎందుకంటే స్త్రీ అంటేనే ఈ సృష్టిలో శక్తి స్వరూపిణి. నా పర్సెప్షన్ ప్రకారంగా పురుషుడు అంటే పదార్థం, మాస్, స్త్రీ అంటే పవర్. ఈ మాస్ అనేటటువంటి ఎలిమెంట్కి ఆ పవర్ అనేది లేకపోతే యూజ్లెస్ ఆఫ్ మాస్. కరెక్ట్. ఓవర్వ్యూలో ఇంత మనం అనుకుంటున్నప్పటికి కూడా ఈ సొసైటీలో ఎన్నో అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అది పురుషులకు జరుగుతున్నాయి, స్త్రీలకు కూడా జరుగుతున్నాయి. కానీ స్త్రీలు అబలలు కాదు సబలలు అని ఇవాళ సొసైటీలో చాలా నిరూపణ కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా దానిని అంటే ఈ యొక్క చట్ట వ్యతిరేక పరంగా చేస్తున్నటువంటి ఈ ఇర్రెగ్యులర్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో
దాన్ని నిరంతరం మనం గమనిస్తూ మార్పు వాళ్ళలో తీసుకొచ్చే విధంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్స్ కొన్ని పెట్టి కూడా మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా వాళ్ళని ట్రీట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా వాళ్ళని అప్లిఫ్ట్ చేసుకోవాలి అన్నటువంటి విషయం మీద కౌన్సిలింగ్స్ కూడా కొన్ని మేము ఇస్తున్నాము. అందులో భాగంగా మా దగ్గర మిత్ర అనేటటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము అవునండి. మిత్రాలో. ఆ మిత్ర ప్రోగ్రాంలు ఏంటంటే కోయంబత్తూరు నుంచి మాతా అమృతానందమయి ఫౌండేషన్ ద్వారా యూనివర్సిటీ నుంచి హుహు. అక్కడి నుంచి ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి మా దగ్గర ఒక బెస్ట్ ట్రైనర్స్ని తయారు చేయించి వాళ్ళని సెలక్షన్స్ మేము పెట్టుకొని సెలక్షన్స్ ద్వారా వాళ్ళని తయారు చేసి వీళ్ళు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొచ్చి అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ దాకా మా దగ్గరికి వచ్చిన తర్వాత అగైన్ వాళ్ళు ఇక్కడ డైలీ కండక్టింగ్ ది సెషన్స్ Hmm. ఈ మిత్ర ప్రోగ్రాంలో. అంటే ఒక నిజమైనటువంటి జీవితం, అంటే ఇది ఉద్యోగ జీవితం అనేది ఉద్యోగపరంగా చేసే ఉద్యోగ విధులు ధర్మాలు దాన్ని ఎలా చేసుకోవాలనేది ఇది ఒక ప్యాటర్న్. ఇది కాకుండా ఈ సైకలాజికల్ డిజార్డర్స్ అంటే అడిక్షన్స్, అవును. ఈ యొక్క స్త్రీ పురుష సమానత్వం లేకుండా ఉండటం, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఇలాంటి సొసైటీలో ఉన్నటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో, సో ఈ సొసైటీ మీన్స్ ఇది సొసైటీ అంటే సొసైటీలో ఉన్నది కాకుండా పోలీస్ పీపుల్ ఆల్సో ఫ్రమ్ ది సేమ్ సొసైటీ. వీళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి ఊడిపడలా, అదే సొసైటీలో నుంచి ఇక్కడికి వచ్చారు, పోలీస్ ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళల్లో కూడా ఆ భావనలు కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని ఎలా అధిగమించుకోవాలి, మీ యొక్క వ్యక్తిగతంగా మీ జీవితాలను మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలి, వీటన్నిటిని కూడా నేర్పిస్తూ దాదాపుగా ఇప్పటికీ మేము ఒక 300 నుంచి 400 మధ్యలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క శిక్షణ ఇవ్వటం జరిగింది. ఓకే. ఓకే. సో దట్ వాళ్ళు నౌ ఆల్ ది ఫ్యామిలీస్ కూడా చాలా చక్కగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఫర్దర్ మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే దే ఆర్ లీడింగ్ నౌ ఎక్సలెంట్ ఫ్యామిలీ లైఫ్. రైట్. చాలామందికి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ పోలీసు ఉద్యోగంలో టైమింగ్స్ ఉండవు. ఈ టైమింగ్స్ లేని ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్సింగ్ చేసుకోవటం అనేది ఒక ఛాలెంజింగ్. ఇలాంటి విషయాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు దాకా ఇన్ని కష్టపడి వచ్చానో, లేకపోతే నాకు టయానికి నువ్వు వండి పెట్టలేదనో, లేకపోతే నన్ను చూసుకోలేకపోతున్నావనో, లేకపోతే ఇట్లాంటి కొన్ని గ్యాప్స్ కానీ డిస్టర్బెన్సెస్ ఉండటం కానీ, లేకపోతే నేను మేల్ కాబట్టి నువ్వు స్త్రీ కాబట్టి నువ్వు నా దగ్గర అణిగిమణిగి పని ఉండాలను, ఇలాంటి కొన్ని అనవసరమైన నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాదు, ఎలా మనం ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అని చెప్పి కూడా వీళ్ళకి సైకలాజికల్ గైడెన్స్ కూడా ఇవన్నీ ఇవ్వటం ద్వారా నౌ దే ఆర్ లీడింగ్ వెరీ గుడ్ ఫ్యామిలీ లైఫ్. చాలామంది ఫ్యామిలీస్ కూడా మా దగ్గరకు వచ్చి చెప్పారు, మీరు ఈ ట్రైనింగ్స్ ఇవ్వటం వల్ల మాలో ఇంకా మా ఫ్యామిలీస్లో కూడా చాలా మార్పులు కూడా వచ్చాయి. అసలు ఇవన్నీ కూడా మా ఫ్యామిలీస్ కూడా కండక్ట్ చేయండి ఇంకా, సో దట్ వీ కెన్ మేక్ దెమ్ బెటర్ లైఫ్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది.